అదో లిలిపుట్ కంట్రీ. అయినా బిగ్ బాస్ లాంటి అమెరికానే కాదు, టోటల్ ప్రపంచాన్నే వణికిస్తుంది. పాపులేషన్ జస్ట్ 3 కోట్ల లోపే, 20 లక్షల మంది సైన్యం, లెక్కలేనన్ని అణుబాంబులు. ఎప్పుడెప్పుడు యుద్ధం చేద్దామా అని ఎగ్జైటింగ్ మూడ్తో ట్రిగర్ నొక్కడానికి రెడీగా ఉంటాడు కిమ్. ఉత్తర కొరియాలో అంతా సీక్రెట్ గవర్నెన్స్, కిమ్ చెప్పిందే చట్టం. ఇప్పుడు ఆ దేశం సముద్రాల్లో కూడా అణ్వాయుధాల జెండా ఎగరేయబోతోంది, వార్ సైరన్ మోగబోతోంది. వార్ లవర్ ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ యున్ మరోసారి ప్రపంచ దేశాలకి సవాల్ విసిరాడు. తమ నేవీని అణ్వాయుధాలతో నింపేస్తామని డిక్లేర్ చేశాడు. అసలు ఉత్తర కొరియా వద్ద ఎన్ని అణుబాంబులు ఉన్నాయి, వారి సైన్యం ఎంత బలంగా ఉంది, అమెరికా లాంటి దేశంతో తలపడే శక్తి ఉందా? ఆర్ స్ట్రీమ్ ఎక్స్ట్రీమ్ అనాలిసిస్ డీటెయిల్డ్గా చూద్దాం. పాయింట్ 1, ప్రపంచానికి కిమ్ వార్నింగ్. నాంపో పోర్ట్లో కొత్త యుద్ధ నౌక చోయ్ హ్యూన్ లాంచెడ్ నేవీని అణ్వాయుధ శక్తినిగా మారుస్తామని కిమ్ ప్రకటన చేశారు. అమెరికా, దక్షిణ కొరియా ఒత్తిళ్లకు ఇదే ఆన్సర్ అని వార్నింగ్. భవిష్యత్తులో అణ్వాయుధాల మోసేటువంటి భారీ యుద్ధ నౌకలు కూడా నిర్మాణం జరగబోతుంది. పాయింట్ నెంబర్ 2, ఉత్తర కొరియా వద్ద ఎన్ని అణుబాంబులు? అంతర్జాతీయ అంచనాల ప్రకారంగా 50 నుంచి 90 వరకు అణ్వాయుధాలు ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రతి ఏడాది మరిన్ని అణుబాంబులు తయారు చేసే సామర్థ్యం కూడా ఉంది. ప్లూటోనియం, హై ఎన్రిచ్డ్ యురేనియం నిల్వలు ప్రపంచంలో అత్యంత వేగంగా పెరుగుతున్న అణ్వాయుధ కార్యక్రమాల్లో కూడా ఒకటి. పాయింట్ నెంబర్ 3, హైడ్రోజన్ బాంబు ఉందా? 2017లో ఉత్తర కొరియా హైడ్రోజన్ బాంబు పరీక్ష చేసినట్టుగా ప్రకటించింది. కొన్ని దేశాలు అది పూర్తి స్థాయి హెచ్ బాంబ్ అని భావిస్తే, మరికొన్ని దేశాలు భారీ అణుపరీక్షలు మాత్రమే అంటుంది. కానీ విధ్వంసక శక్తి మాత్రం సాధారణ అణుబాంబుల కంటే కొన్ని వందల రెట్లు ఎక్కువ. పాయింట్ నెంబర్ 4, నార్త్ కొరియా క్షిపణుల సామ్రాజ్యం. వాయసాంగ్ 15, వాయసాంగ్ 17, వాయసాంగ్ 18, KN-23, KN-24 ఇవన్నీ కిమ్ ముద్దుగా పెట్టుకున్న మిసైళ్ల పేర్లు. ఈ అమెరికా వరకు ఆగకుండా వెళ్ళి విధ్వంసం సృష్టించే స్టామినా కలిగినవి. ఇక పాయింట్ నెంబర్ 5, ఉత్తర కొరియా నుంచి అమెరికా 11,000 కిలోమీటర్ల దూరంలో ఉంది. వాయసాంగ్ 17 పరిధి 15,000 కిలోమీటర్ల వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. న్యూయార్క్, వాషింగ్టన్ వరకు ఇవి చేరుకునే అవకాశం. అయితే లక్ష్యాన్ని ఖచ్చితంగా ఛేదించి సామర్థ్యంపై ఇంకా కొన్ని డౌట్స్ కూడా ఉన్నాయి. అమెరికా మాత్రం దీన్ని మోస్ట్ పవర్ఫుల్ డేంజరస్ వెపన్ అని చెప్తోంది. అమెరికానే ఇంత భయపడిపోతోందంటే మిగతా దేశాల పరిస్థితి ఏంటి? అందుకే కిమ్ పేరు చెబితే ప్రపంచానికి నిద్ర పట్టడం లేదు. పాయింట్ నెంబర్ 6, అసలు ఉత్తర కొరియా సైన్యం ఎంత పెద్దది? యాక్టివ్ ఫోర్స్ సుమారుగా 12 లక్షలు ఉంటే రిజర్వ్ బలగాలు 60 లక్షలకు పైగానే ఉన్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద సైనిక బలగాల్లో ఒకటి. దేశంలో ఉన్న జనాభాలో ఎక్కువ శాతం సైనిక శిక్షణ పొందిన వారే ఉంటారు. పాయింట్ నెంబర్ 7, ట్యాంకుల బలంలో టాప్ ప్లేస్. 4,000 కంటే ఎక్కువ ట్యాంకులు, వేల సంఖ్యలో ఆర్టిలరీ గన్స్, రాకెట్ లాంచర్లు, ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి ల్యాండ్ ఫైటర్స్. అయితే వాటిలో చాలా వరకు పాత సోవియట్ కాలం నాటి ఆయుధాలు మాత్రమే. పాయింట్ నెంబర్ 8, నార్త్ కొరియాకు ఎయిర్ ఫోర్స్ ఏ రేంజ్లో ఉందంటే 500కు పైగా యుద్ధ విమానాలు, మిగ్ సిరీస్ ఫైటర్లు, బట్ చాలా వరకు అన్ని ఓల్డ్ ఫైటర్స్. అమెరికా, దక్షిణ కొరియా వైమానిక శక్తితో పోలిస్తే వెనుకబడి ఉంది నార్త్ కొరియా. ఇదొక విషయంలో నార్త్ కొరియా కొంచెం వీక్ అని కూడా చెప్పొచ్చు. పాయింట్ నెంబర్ 9, ఉత్తర కొరియా నేవీలో మాత్రం ఊహకందని స్థాయిలో ఉంది. వందల సంఖ్యలో నౌకలు అనేటువంటి అనేక సబ్మరైన్లు, యుద్ధానికి అనుకూలమైన తీర ప్రాంతం చాలా ఎక్కువగా ఉంది. అందుకే ఇప్పుడు అణ్వాయుధ నౌకలపై ఫోకస్ పెట్టింది. చోయ్ హ్యూన్ తొలి అడుగు పడింది. పాయింట్ నెంబర్ 10, స్పెషల్ ఫోర్స్. 2 లక్షల సైన్యం స్పెషల్ ఫోర్స్. ప్రపంచంలోని అతిపెద్ద స్పెషల్ ఆపరేషన్ బలగాల్లో ఒకటి. చొరబాట్లు, సబోటాజ్, గెరిల్లా యుద్ధంలో అంచనాలకు మించి నైపుణ్యం ఉన్న దేశం. పాయింట్ నెంబర్ 11, సైబర్ యుద్ధం. వేల మంది టాప్ హ్యాకర్లు, బ్యాంకులు, క్రిప్టో ఎక్స్చేంజ్లపై దాడుల ఆరోపణలు. సైబర్ వార్లో ఉత్తర కొరియా దునియాలోనే దమ్మున్న దేశంగా ఎదిగింది. పాయింట్ నెంబర్ 12,
కిమ్ వద్ద ఉన్నటువంటి అత్యంత ప్రమాదకర ఆయుధం అది అణుబాంబు కాదు. అణుబాంబును మించినటువంటి సడన్ డిసిషన్స్, ఇదే అతడుకున్నటువంటి జబ్బు అని ప్రపంచ దేశాల నేతలు చాలాసార్లు ఇంటర్నేషనల్ లెవెల్లో చెప్పుకొచ్చారు. అనూహ్యంగా నిర్ణయాలు తీసుకోవడం, నిమిషాల్లో అమలు చేయడం కిమ్ స్పెషాలిటీ. అవి ఎలాంటి నిర్ణయాలైనా ఎంత ప్రమాదం అని తెలిసినా ఒక్కసారి డిసిషన్ తీసుకుంటే అస్సలు వెనక్కి తగ్గదు. అందుకే కిమ్ అంటే ట్రంప్కు కూడా వెన్నులో వణుకు పుడుతుంది. ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటాడో ఎవరికీ తెలియదు. అందుకే ప్రపంచ దేశాలు ఎవరితో ఎలా ఉన్నా కిమ్తో మాత్రం అతి జాగ్రత్తగా ఉంటారు. ఇక పాయింట్ నెంబర్ 13, అమెరికాతో యుద్ధం వస్తే అదే జరిగితే కిమ్ ఇంచు కూడా భయపడాడు. ట్రంప్ కంటే 100 రెట్లు డిఫరెంట్ ఎనర్జీ కలిగినోడు. వార్ కన్ఫర్మ్ అయితే అమెరికాను కిమ్ ఊహకందని విధంగా నాశనం చేయగలుగుతాడు. ఫస్ట్ టార్గెట్ సౌత్ కొరియా, రాజధాని సియోలే కావచ్చు కూడా. లక్షలాది మంది ప్రాణాలు ప్రమాదంలో పడే అవకాశం కూడా ఉంది. ఇక పాయింట్ నెంబర్ 14, కిమ్ యుద్ధానికి దిగితే చైనా రోల్ ఏంటి? ఉత్తర కొరియాకు మెయిన్ ఫైనాన్స్ సపోర్టర్ చైనాయే. చైనా లేకపోతే నార్త్ కొరియాపై ప్రెషర్ పెరుగుతుంది. అయితే ఫేస్ టు ఫేస్ వార్ జరిగితే నార్త్ కొరియాకి చైనా ఎంతవరకు సపోర్ట్ చేస్తుందనేది అప్పటి పరిస్థితులను బట్టి అవకాశం ఉంది. ఇక పాయింట్ నెంబర్ 15, రష్యాతో సంబంధాలు. ఉత్తర కొరియాకు రష్యాతో కూడా ఇటీవల సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. నార్త్ కొరియాకు ఆయుధాలతో పాటు టెక్నికల్ సాయం కూడా చేస్తుందని ఇప్పటికే రష్యా అనేక ఆరోపణలు ఎదుర్కొంటోంది. అందుకే రష్యా ఉత్తర కొరియా స్నేహం పశ్చిమ దేశాల్లో ఆందోళన పెంచుతోంది. పాయింట్ నెంబర్ 16, అసలు ప్రపంచం ఎందుకు భయపడుతోంది? అణు ఆయుధాలు, అత్యాధునిక మిసైల్స్, భారీ సైన్యం, శక్తికి మించినటువంటి సైబర్ వార్ స్టెమినా, అనూహ్య నిర్ణయాలు, ఇవే కిమ్కు ఉన్నటువంటి బలాలు, బలగాలు. అందుకే ప్రపంచం భయపడుతోంది. వీలైనంత వరకు కిమ్ని బుజ్జగించే ప్రయత్నం చేస్తోంది. పాయింట్ నెంబర్ 17, కిమ్ అసలు లక్ష్యం ఏంటి? తన దేశాన్ని కాపాడుకోవడం, తన వంశ పాలన నిరంతరంగా కొనసాగేలా చూసుకోవడం, విదేశీ దాడులు జరగకుండా అడ్డుకోవడం, ప్రపంచ వేదికపై శక్తివంతమైన దేశంగా గుర్తింపు పొందడం, అంతర్జాతీయ చర్చల్లో నార్త్ కొరియా బలాన్ని ప్రదర్శించడం, వీటి కోసం కిమ్ ఎంతకైనా తెగిస్తాడన్నది అందరికీ తెలిసింది. పాయింట్ నెంబర్ 18, చో హ్యూన్ తర్వాత కిమ్ నెక్స్ట్ ప్లాన్ ఏంటి? చో హ్యూన్ తర్వాత కాంగ్కోన్ డిస్ట్రాయర్ అంటే 10,000 టన్నుల భారీ క్రూజర్లు, అణ్వాయుధాల సామర్థ్యం గల నౌకలు, సముద్రాల్లో సైనిక శక్తి ప్రదర్శనలు చేయాలని ఉవ్వులీరుతున్నాడు కిమ్. పాయింట్ నెంబర్ 19, ఒకవేళ అణుయుద్ధం జరిగితే కొరియా ఐలాండ్ తీవ్రంగా దెబ్బతింటుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై భారీ ప్రభావం పడుతుంది. కోట్లాది మంది జీవితాలు డేంజర్ జోన్లోకి వెళ్తాయి. అందుకే అన్ని దేశాల దౌత్యపరమైన పరిష్కారాలకే ప్రాధాన్యం ఇస్తూ ఉన్నాయి. మరి కిమ్ వింటాడా అంటే విన్నట్లే ఉంటాడు, కానీ వినడనే మాట వినిపిస్తోంది. చిన్న దేశమే, కానీ అణ్వాయుధాల వల్ల ప్రపంచాన్ని టెన్షన్ పెట్టే శక్తి సంపాదించింది ఉత్తర కొరియా. ఇప్పుడు భూమిపైనే కాదు సముద్రాల్లో కూడా అణుశక్తిని విస్తరించేందుకు కిమ్ జోంగ్ ఉన్ సిద్ధమవుతున్నారు. చో హ్యూన్ కేవలం ఒక యుద్ధ నౌక కాదు, ప్రపంచానికి పంపినటువంటి ఒక హెవీ వార్నింగ్. ఇక ఉత్తర కొరియా అడుగులను అమెరికా, దక్షిణ కొరియా మాత్రమే కాదు ప్రపంచం మొత్తం సీరియస్గా అబ్జర్వ్ చేస్తూనే ఉంటుంది.